రష్మిక రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కన్నడ బ్యూటీ రష్మిక మండన్నకి తెలుగులో సూపర్ పాపులారిటీ ఉంది. ఇప్పుడు చేసినవి 2 సినిమాలే అయినా 2 సూపర్ హిట్సే. రెండో సినిమా గీతా గోవిందం సంచలన విజయం అందుకుంది. దాంతోనే ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో రాబోతున్న డియర్ కామ్రేడ్ పైనే అందరి దృష్టి. స్టూడెంట్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి కిక్కించనుంది. ఈ కాంబోకి ఉన్న క్రేజ్తోనే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందట. ఓవర్సీస్ బిజినెస్ కూడా బాగా జరిగిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రష్మిక రెమ్యూనరేషన్ బాగా పెంచేసిందని తెలుస్తోంది. దాదాపు 80 లక్షల వరకు తీసుకుంటుందంట. నెక్స్ట్ రష్మిక సుకుమార్ సినిమాలో నటించనుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాకి రష్మిక ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. ఆ ఫిగర్ 1 కోటి అని ప్రచారం జరుగుతుంది. ఇదిలా కొనసాగితే రష్మిక అతి త్వరలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లిస్టుని రీచ్ అవ్వడం ఎంతో దూరం లేదనిపిస్తుంది. అనుష్క, నయనతార సౌత్లో ఇంతవరకు ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ముద్దుగుమ్మల లిస్టులో ఉన్నారు. మరి వారి స్థానానికి రష్మిక గండి కొట్టేస్తుందా? అబ్బే అంత సీను లేదంటారా? ఏమో చెప్పలేం. కానీ అది డిసైడ్ కావాలంటే డియర్ కామ్రేడ్ ఖచ్చితంగా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భరత్ కమ్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.